గైస్ ఎవరైనా ఒక అండర్ 25,000 బడ్జెట్‌లో ఒక మంచి గేమింగ్ మొబైల్ కోసం చూస్తున్నట్టయితే మనకి రీసెంట్‌గా ఐక్యూ నుంచి అయితే మనకి ఐక్యూ నియో 10R 5G మొబైల్‌ని అయితే లాంచ్ చేయడమే జరిగింది. ఈ వీడియోలో మనం ఏందంటే అసలు ఐక్యూ నియో 10R మొబైల్ ఏమేమి స్పెసిఫికేషన్స్ వస్తుంది, అసలు ఎంత ప్రైస్ పెట్టారు, అసలు ఆ ప్రైస్‌కి ఈ మొబైల్ కొనొచ్చా లేదా, అసలు గేమింగ్ ఫీచర్స్ ఏమేమి ఉన్నాయి, అసలు మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఐక్యూ నియో 10R 5G మొబైల్ గురించి అయితే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే అందిస్తాను ఈ వీడియో ద్వారా. అయితే ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా ఈ మొబైల్ వచ్చేసరికి మెయిన్లీ వీళ్ళు గేమింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేసి అయితే ఈ మొబైల్ని అయితే తీసుకొస్తున్నారు. ఓవరాల్గా మీకు 25,000 బడ్జెట్లోకి ఇది కార్డ్ ఆఫర్స్ యూజ్ చేసుకొని మీకు 25 బడ్జెట్లో అయితే వస్తుంది అనమాట. మనకి ఓవరాల్గా ఈ 25 బడ్జెట్లో మీకు చాలా మంచి స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి అనమాట. మనకి ఈ మొబైల్ వచ్చేసరికి మీకు మెయిన్లీ ఈ మొబైల్ ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మీకు క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 8S Gen 3 ప్రాసెసర్ అయితే వస్తుంది. మీకు ఓవరాల్గా మీకు ఈ బడ్జెట్ రేంజ్లో 8S Gen 3 ప్రాసెసర్ అనేది మీకు చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి ఇతర వేరే బ్రాండ్స్లో చూసుకుంటే ఇంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రాసెసర్ అయితే వేరే మొబైల్స్ అయితే లేదు. కాకపోతే ఐక్యూ నియో 10R 5G మొబైల్లో మీకు చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే ఈ మొబైల్ అయితే యూజ్ చేయడం జరిగింది. 8S Gen 3 ప్రాసెసర్ అనేది మీకు గేమింగ్ పరంగా మీకు BGMI లాంటి గేమ్స్ అయితే మీకు 90 FPS హ్యాండిల్ చేయగలదనమాట. మనకి చాలా మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ని అయితే ఈ మొబైల్ అయితే యూజ్ చేయడమే జరిగింది ఈ బడ్జెట్ రేంజ్లోనే. మనకి ఓవరాల్గా మీకు గేమింగ్ పరంగా అయితే మాత్రం ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. మీకు గేమ్స్ అయితే మీకు ఎటువంటి గేమ్స్నైనా చాలా హై గ్రాఫిక్స్లో చాలా స్మూత్గా అయితే హ్యాండిల్ చేయగలిగే మొబైల్ అనమాట మనకి ఈ ఐక్యూ నియో 10R 5G మొబైల్ అయితే. ఇంకా కెమెరా గురించి మాట్లాడుకుంటే ఇందులో మెయిన్ కెమెరా వచ్చేసరికి సోనీ సెన్సార్తో వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సెన్సార్, ఇంకా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అయితే వస్తుంది. మెయిన్ సెన్సార్ వచ్చేసరికి మీకు IMX882 సెన్సార్ అయితే వస్తుంది. మీకు ఓవరాల్గా సోనీ సెన్సార్ని అయితే ఈ మొబైల్ కెమెరాలో బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరాకి అయితే యూజ్ చేయడం జరిగింది. ఓవరాల్గా మీకు డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. మీకు కెమెరా పరంగా కూడా మీకు మంచి సెన్సార్ని అయితే ఈ మొబైల్ అయితే యూజ్ చేయడం జరిగింది. మెయిన్ కెమెరా పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. కాకపోతే మీకు 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా అంతకైతే యూజ్ అయితే ఉండదు. ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి మీకు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే వస్తుంది అనమాట మనకి. ఇంకా బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే ఇది ఏకంగా 6400 mAh ఆఫ్ ది బ్యాటరీతో అయితే వస్తుంది. మీకు ఓవరాల్గా మీకు ఎంత హెవీ యూజర్ అయినా కూడా మీకు ఖచ్చితంగా ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే మనకి బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. మీకు 6400 mAh ఆఫ్ ది బ్యాటరీ కాబట్టి మీకు ఫుల్ వర్కింగ్ డే మీకు బ్యాటరీ లైఫ్ అయితే ఇస్తుంది ఈ మొబైల్ వచ్చేసరికి మీకు. ఇంకా ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మీకు చాలా మంచి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట మనకి. ఇది ఏకంగా 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది. ఈ బడ్జెట్ రేంజ్లో 80 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది. మీకు 6400 mAh ఆఫ్ ది బ్యాటరీ అయితే లభిస్తుంది అనమాట మనకి. ఓవరాల్గా మీకు బ్యాటరీ లైఫ్ కూడా మీకు ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ లైఫ్ కూడా మీకు మంచిగా అయితే ఇవ్వడం అయితే జరిగింది మొబైల్ వచ్చేసరికి మీకు. ఇంకా బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి మీకు మొత్తం ఫుల్ అయితే మీకు ప్లాస్టిక్ బిల్డ్ అనమాట మనకి. బడ్జెట్ కోసం అయితే వీళ్ళు ప్లాస్టిక్ని అయితే యూజ్ చేయడం జరిగింది. టోటల్గా మీకు డ్యూయల్ టోన్ ఫినిషింగ్తో అయితే మనకి కలర్ వేరియంట్స్లో అయితే ఈ మొబైల్ అయితే లభిస్తుంది మీకు. ఓవరాల్గా వచ్చేసరికి మీకు కొంచెం బిల్డ్ క్వాలిటీ దగ్గరే కాంప్రమైజ్ అయ్యారు. కానీ మీకు ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే ఇందులో డిస్ప్లే వచ్చేసరికి మీకు 1.5K AMOLED డిస్ప్లే అయితే వస్తుంది. 6.78 ఇంచెస్ 1.5K AMOLED డిస్ప్లే అయితే ఈ మొబైల్ అయితే లభిస్తుంది మీకు. రిఫ్రెష్ రేట్ పరంగా చూసుకుంటే మనకి ఇది ఏకంగా 144 Hz రిఫ్రెష్ రేట్తో అయితే సపోర్ట్ చేస్తున్నారు. మనకి డిస్ప్లే పరంగా మీకు చాలా స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉంటుంది అనమాట మనకి. చాలా మంచి డిస్ప్లేని అయితే ఈ మొబైల్ అయితే యూజ్ చేయడమే జరిగింది మీకు. ఇంకా ఈ మొబైల్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే మనకి 128GB వేరియంట్ వచ్చేసరికి మీకు UFS 3.1 స్టోరేజ్ టైప్తో వస్తుంది. అదే మనకి 256GB వేరియంట్ వచ్చేసరికి మీకు UFS 4.1 స్టోరేజ్ టైప్ అయితే వస్తుంది. మీరు తీసుకుంటే 256 తీసుకోండి, మీకు కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది అనమాట మనకి. స్టోరేజ్ స్పీడ్ ఉంటుంది కాబట్టి కొంచెం బెటర్ అయితే ఉంటుంది. మామూలుగా 3.1తో పోల్చుకుంటే కొంచెం బెటర్ అయితే ఉంటుంది. మీకు మేజర్ అంత డిఫరెన్స్ అయితే కనబడకపోవచ్చు, కానీ కొంచెం మేజర్గా అయితే మీకు 256GB తీసుకుంటేనే బెటర్ అయితే ఉంటుంది అనమాట మనకి. 12GB 256GB వేరియంట్ తీసుకుంటే బెటర్ అనమాట మనకి. ఈ మొబైల్ వచ్చేసరికి మీకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే వస్తుంది. మీకు డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే ఉండదు, కానీ వీళ్ళది ఓన్ ఆడియో సిస్టమ్ అయితే ఉంటుంది. ఈ మొబైల్ వచ్చి మీకు స్టీరియో పరంగా మీకు సౌండ్ అయితే లౌడ్గా అయితే ఉంటుంది ఐక్యూ మొబైల్స్ అన్నీ కూడా మీకు. దాంతోపాటు ఇందులో చాలా గేమింగ్ మోడ్స్ సంబంధించిన గేమింగ్ మోడ్స్ అయితే చాలా అయితే ఉంటాయి అనమాట మనకి. అల్ట్రా గేమింగ్ మోడ్ అని ఇలాంటి ఫీచర్స్ అయితే చాలా ఉంటాయి మీకు. కూలింగ్ సిస్టమ్ కూడా మీకు మంచి వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ని అయితే యూజ్ చేయడమే జరిగింది ఈ మొబైల్ వచ్చేసరికి మీకు. ఓవరాల్గా మీకు ఈ మొబైల్ అయితే ఈ బడ్జెట్ రేంజ్లో గేమింగ్ కోసం చూసినట్టయితే మాత్రం 100% అయితే వర్తబుల్ మొబైల్ అని చెప్పొచ్చు మనకి. ఇంకా ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది బేస్ వేరియంట్ ప్రైస్ వచ్చేసరికి మీకు ఇది 25,000 రూపాయలకి అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది. విత్ కార్డ్ ఆఫర్స్తో చూసుకుంటే మనకి 2000 రూపీస్ అయితే కార్డ్ డిస్కౌంట్ అయితే ఉంటుంది. వితౌట్ కార్డ్ ఆఫర్స్తో 27,000 రూపాయలకి అయితే ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట మనకి. ఓవరాల్గా మీకు కార్డ్ ఆఫర్స్తో పెట్టి 25,000 రూపాయలు తీసుకోవాలనుకుంటే మాత్రం మీకు 100% అయితే ఈ మొబైల్ అయితే సాటిస్ఫై అయితే అవుతారు. మీకు గేమింగ్ పరంగా అయితే మాత్రం చాలా స్పీడ్ అయితే ఉంటుంది. మీకు మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే వస్తుంది. వీళ్ళు మెయిన్లీ గేమింగ్ మొబైలే కాబట్టి మీకు గేమింగ్ పరంగా అయితే మాత్రం
చాలా మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ని అయితే ఈ మొబైల్ అయితే ఇస్తుంది అనమాట మనకి. ఓవరాల్గా మీకు ఈ ప్రైస్కి అయితే మాత్రం చాలా మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు. నాకైతే చాలా మంచి మొబైల్ అనిపించింది. ఇది గైస్ ఓవరాల్గా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ నైస్ డే.